రేయ్ అన్నం పెట్టేనా? నేను తర్వాత తింటా. ఎలాగో చావు. రే ఖాళీగానే ఉన్నావా? హా మామా. నాకు తెలుసురా, అయినా నీకు పెద్ద పీకే పనులే ఉంటేలే గాని మామా సరదాగా బీరేద్దాం, వస్తావా? ఇప్పుడా? ఓసారి టైం చూడు, కష్టం. ఊరుకోరా అల్లుడు, మేనేజ్ చేయడంలో నువ్వు గెత్తవే. అలా అయితే కనిపెట్టడంలో మీ అక్క ఒంగోలు గిత్తా. దొరికాను అనుకో, నిన్ను నన్ను ఒంగోబెట్టి ఆపే. పడితేనే బయట పెట్టే వాళ్ళు ఉంటారు. ఈ ఒక్కసారికి బడ్వైజర్ కోసం తెగించే. బడ్వైజరా? నాకు తెలుసురా, నువ్వు బడ్వైజర్ కోసం తెగించడం ఏంటి, బలి తెగిస్తావని. మామ వీక్నెస్ మీద కొట్టాడే. రేయ్ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా? చిన్న పని ఉంది మమ్మీ, చూసుకొని వచ్చేస్తానే. రే 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 అసలు ఈ టైంలో వీడు బయటికే వెళ్ళాడు కదా. దేవుడా, అస్సలు దొరకకూడదే. వచ్చేసావా? మమ్మీ. మరి అన్నం పెట్టేనా? రే ఆగు. సెంటు వాసన బాగుందిరా. అచ్చా అదా, బాగుంటది. మరి ఇందాక ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు నాకు ఈ వాసన రాలేదేంటి? రే పెరుగు తెచ్చేనా? వద్దు మమ్మీ, మళ్ళీ దిగిపోతుంది. ఏమన్నావు? అదే సరిపోతుంది అంటున్నా. మిస్. మళ్ళీ వాటర్ బాటిల్ మర్చిపోయాడా? రోజు చెప్పాలి ఇడికి. రే నాన్న, మందు వాసన వస్తుందేంటి? అమ్మ నా కొడక, ఇదన్నమాట మ్యాటర్. నీకుందరా, పడుకో పడుకో. మమ్మీ కాఫీ. మజ్జిగ తీసుకోరా. కాఫీ అడిగితే మజ్జిగ ఇస్తున్నావేంటి మమ్మీ? హ్యాంగ్ ఓవర్ పోవాలి కదమ్మా. మొత్తం అంతా బాగానే మేనేజ్ చేశా కదా, కానీ ఎలా దొరికేసా? ఏసీ రూమ్ లో పడుకుంటావు కదా నాన్న, స్మెల్ దొరికిచ్చేసింది. ఓ షిట్ మ్యాన్ షిట్. మొదలెడదామా? నన్ను తాగించింది మీ తమ్ముడే. ఇప్పుడు ఓకేనా? ఓకే.